వెల్కమ్ టు జే న్యూస్. అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 13/12/2024 ఎపిటోరియా ఫార్మాలో ఎన్టీఆర్ ట్రస్ట్, రోటరీ క్లబ్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ డాక్టర్ కె సోమశేఖర్ మరియు రోటరీ క్లబ్ డాక్టర్ త్రిశాంక్ మాట్లాడుతూ రక్తదానం చేసి ఇంకొకరికి ప్రాణదాతలు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రక్తపు నిల్వలు చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, ఆ కొరతను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ కొంతమందికి రక్తదానం పట్ల కొన్ని రకాలైన అపోహలు ఉన్నాయని, ఇలాంటి రక్తదాన శిబిరాల వలన అపోహలు తొలగిపోతాయని అన్నారు. ఎపిటోరియా ఫార్మా హెచ్ఆర్ హెడ్ శ్రీ కె కమలాకర్ రెడ్డి మరియు శ్రీ పి నారాయణరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడు రక్తదానం చేయడం వలన రక్తం శుద్ధి బాగా జరుగుతుందని, దాని వలన ఆ వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని, అందువలన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్తదానం వలన ఆరోగ్యం పాడవుతుందని అపోహలు ప్రజలలో ఉన్నాయని, కానీ నిజానికి రక్తదానం చేయటం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు మరియు కార్మికులు పాల్గొని సుమారు 178 యూనిట్స్ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిటోరియా ఫార్మా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బుర్హాన్ సయ్యద్ సమన్వయకర్తగా వ్యవహరించారు.